అంతేకాదు ఈ రేపు ఎన్నికలు రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే కేసీఆర్ గారు దీని ప్రజల తీర్పుగా రెఫరెండంగా దీన్ని స్వీకరించాలి తప్ప మిగతా పార్టీ వాళ్ళను కొనే ప్రయత్నం కూడా చేయకూడదు అని కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ నైజమే కొనడం. 2014, 2018లో కేసీఆర్ గారు ఈ 2 ఎన్నికలలో 45 మంది ప్రజాప్రతినిధులను కొనడం జరిగింది. ఇది ఎక్కడైనా విన్నారా? దేశ చరిత్రలోనే ఇంత ఘోరం ఎక్కడా జరిగి ఉండదు. అంటే తన పార్టీలో నుంచి గెలిచిన వాళ్ళని కాకుండా మిగతా పార్టీ వాళ్ళను కేసీఆర్ గారు 2 ఎన్నికలు ఫేస్ చేస్తే 10 ఏళ్ల కాలంలో 2014, 2018లో 45 మందిని గెలిచిన పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ని కొనడం జరిగింది కేసీఆర్ గారు. కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేలు 40 మంది. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు 40 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, 4 ఎమ్మెల్సీలను కొన్నాడు, 1 ఎంపీని కొన్నాడు. డిఫెక్ట్ అయిన వాళ్ళు. ఇది 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని కొన్నాడు, టీడీపీ పార్టీ నుంచి 2 కొన్నాడు. 2014లో టీడీపీ పార్టీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మందిని, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 2. ఇలా మొత్తం కలిపితే కేసీఆర్ గారు 45 మందిని గెలిచిన క్యాండిడేట్లని కొనడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. కేసీఆర్ గారి నైజమే ఇది. కేసీఆర్ గారు వచ్చిన తీర్పును రెఫరెండంగా స్వీకరించాలి తప్ప ఇలా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసి కొని అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయకూడదని తెలంగాణ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.